అస్మా గారు మాట్లాడవలసింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మనకి టీజీపీఎస్సీ బోర్డు రిజిస్టర్ చేసుకున్న ఓటీఆర్స్ ప్రకారం 30 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ ఓటీఆర్ కొత్త రిజిస్ట్రేషన్ కాకముందే 30 లక్షల మంది ఉన్నారు. అంటే 30 లక్షల మంది నిరుద్యోగులు, అంటే ఈ నిరుద్యోగులంతా 30 లక్షల మంది కుటుంబాలు. ఈ 30 లక్షల మంది కుటుంబాలు వాళ్ళందరూ అనుకునే మిమ్మల్ని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఆ 30 లక్షల మంది బాధ్యత, ఆ 30 లక్షల మంది నిరుద్యోగుల బాధ్యత మీదే. ఇంకొకటి, ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ చేసుకున్న ఓటీఆర్స్ ప్రకారం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే నిరుద్యోగులు రోజు రోజుకి పెరుగుతున్నారే తప్ప తగ్గే అవకాశం అయితే ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. ఇంకా దాంట్లో డిగ్రీ నుంచి మనకి పీజీ వరకు అప్డేట్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు. అయితే ఇప్పుడు మనకి ఇచ్చే ప్రతి నోటిఫికేషన్లో ఇప్పుడు హడావుడిగా మాకు నోటిఫికేషన్లు కావాలని మేము గొడవ చేస్తున్నాం. సడన్గా ఏదో ఒక నోటిఫికేషన్ ఇస్తారు, మళ్ళీ ఆ నోటిఫికేషన్స్కి ఏదో ఒక జీవో అడ్డొస్తుంది. ఇప్పుడు చెప్పినట్టుగానే 46 జీవో కానీ 29 జీవో కానీ, మా జీవో నెంబర్ డిగ్రీ లెక్చరర్ దాంట్లో జీవో నెంబర్ 4 కానీ 108 జీవో కానీ, ఇలా ఈ జీవోలన్నీ గురుకులాల్లో 81 జీవో, ఈ జీవోలన్నీ అడ్డంకిగా ఉంటే ఉద్యోగాలు వచ్చే అవకాశం నిరుపేద విద్యార్థులకి చాలా తక్కువ. కాబట్టి మేమేమంటున్నామంటే ఉద్యోగాలు ఇచ్చే ముందు ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఒక గొడవ అసలు. ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచే ఆలోచన ఉందో లేదో తెలుస్తలేదు. మరి ఆ జీవో కూడా అయిపోయింది. నిజంగా నోటిఫికేషన్లు లేక వయసు మీద పడి అయిపోయిన చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచి, అలాగే ఈ నోటిఫికేషన్కి అన్నిటికీ కూడా అడ్డంకిగా ఉన్న ఈ జీవోలను అన్నిటినీ కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే నిరుద్యోగుల పక్షాన ఈరోజు జాగృతి నుంచి మీరు ప్రశ్నిస్తున్నందుకు, మాకు సపోర్ట్గా ఉన్నందుకు మీకు ప్రత్యేకంగా మా ధన్యవాదాలు. అలాగే మా నిరుద్యోగులందరూ కూడా వచ్చారు కాబట్టి అన్ని నోటిఫికేషన్స్ గురించి మేము మాట్లాడుతున్నాము. ఇందులో అసలు ఒక్కొక్క జీవో ఒక్కొక్క సీఎం తెచ్చిన జీవో, అసలు చంద్రబాబు నాయుడు కాలంలో ఉన్న 108 జీవో డిఎస్సిలో ఇప్పటికీ పెట్టి, చంద్రబాబు అసలు వారానికి ఒకసారి వస్తారో నెలకోసారి వస్తారో తెలియదు, కానీ ఆయన మీద ఎంత అభిమానం ఉంటే మాత్రం చంద్రబాబు మీద అభిమానంతో రేవంత్ రెడ్డి 108 జీవోని ఇంకా పెట్టి డిఎస్సిలో ప్రమోషన్ కోటాని పెంచి ఇవ్వడం వల్ల 30% మందికి మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు వస్తున్నాయి. 70% ప్రమోషన్ ద్వారానే పోతున్నాయి. ఈ డిగ్రీ లెక్చరర్ దాంట్లో ఏ గొడవ లేదు కదా అనుకుంటే తీరా దాంట్లో కూడా పెట్టేశారు. ఇప్పుడు పిహెచ్డీ చేసిన వాళ్ళకే 25 మార్కుల వెయిటేజ్ ఇస్తుంటే నిజంగా ఎన్ని పిహెచ్డీ అడ్మిషన్స్లు తెలంగాణలో 13 యూనివర్సిటీలు ఎన్ని పిహెచ్డీ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నాయి? ఒకవేళ ఎప్పుడోసారి 5 సంవత్సరాలకో 6 సంవత్సరాలకో పిహెచ్డీ అడ్మిషన్స్ నిర్వహిస్తే దాంట్లో సబ్జెక్టుల వారీగా ఎన్ని సీట్లు కేటాయిస్తున్నారు? ఎంతమందికి నిరుపేద విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలు ఇస్తున్నారు? పిహెచ్డీ 5 సంవత్సరాలు చేసే కంటే యూజీసీ నెట్ కానీ సెట్ కానీ ప్రిపేర్ అయ్యి దానికి సమానంగా ఉన్న పరీక్షలు మేము అర్హత సాధిస్తే డిగ్రీ లెక్చరర్గా మేము ఉద్యోగం సాధించవచ్చు అనే ఒక 16 సంవత్సరాల నిరీక్షణకి మీరిచ్చే ఫలితం జీవో నెంబర్ 4. దీనివల్ల చాలామంది నిరుపేద విద్యార్థులు నష్టపోతున్నారు. కాబట్టి తక్షణమే జీవో నెంబర్ 4ని రద్దు చేయాలని చెప్పేసి డిగ్రీ లెక్చరర్ కోసం ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్తారా? పేరు చెప్పి ఫాస్ట్ చెప్పేసి.